ప్రియమైన సహోదరి సహోదరులందరూ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలండి. చాలా సంతోషం. అందరికీ వందనాలండి. చాలా సంతోషం. ఎంత సుపరిచితులైనా ప్రతిసారి పరిచయం చేస్తూనే ఉంటున్నారు. ఏదేమైనప్పటికీ చిన్న ప్రార్థన చేసుకుని వాక్య పరిచయంలోనికి వెళ్దామండి. ప్రార్థన చేసుకుందాం. స్టార్ట్ పరలోక తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, సైన్యములకు అధిపతి యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుని ద్వారా మీ పాద సన్నిధికి వస్తున్నాం తండ్రి. మిమ్మల్ని మహింపరచడానికి, మిమ్మల్ని కనపరచడానికి ఇక్కడ నిలబడి ఉన్నాను కాబట్టి నన్ను నేను తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించలాగా సహాయం దయచేయండి. నాకు మీ పరిశుధాత్మ సహాయాన్ని, మీ ఉపకారాత్మని, మీ జ్ఞానాన్ని ప్రసాదించండి. వింటున్నా చెప్తున్నా నాకు అందరికి కూడా మీ జ్ఞానాన్ని ఇచ్చి మీకు వాక్య ప్రకారం మీరు నడుచుకునేలాగా సహాయం దయచేయమని సకల మహిమ ఘనత మీకు చెల్లిస్తూ మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరూ కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలండి. అందరికీ వందనాలు. చాలా సంతోషం. వాక్య పరిచయంలోనికి వెళ్దాం. సబ్జెక్ట్ చెప్పే ముందు క్వశ్చన్ అడిగితే ఎప్పుడు వచ్చిన మధు బ్రదర్ ఏంటి క్వశ్చన్ అడుగుతారు కదా. ఏమంటే మిమ్మల్ని ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ మీద ఇంకో క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ చివరనే ఈ సింబల్ ఉంటుంది. ఏంటది? క్వశ్చన్ మార్క్ సింబల్గా అర్థం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారు? ఎప్పుడైనా ఇది ఆలోచించలేదు కదా. సరే, అది పక్కన పెడదాం. ఈవ్ టీజింగ్ అంటారు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈవ్ టీజింగ్, అమ్మాయిలు ఏడిపించడం ఈవ్ టీజింగ్. అబ్బాయిలు ఏడిపించారనుకో ఒక కేసు ఉంటుంది తెలుసా? యాడమ్ టీజింగ్. ఈ యాడమ్ అండ్ ఈవ్ బైబిల్ నుంచి వచ్చిన లా. ఇప్పుడు చెప్పండి, క్వశ్చన్ మార్క్ ఈ సింబల్ అర్థం ఏంటి? క్లూ ఇచ్చని చెప్పాలి ఆన్సర్. వెరీ గుడ్. ఏంటండి? వెరీ గుడ్. ఏంటనుకున్నారు? పాము, పడగిప్పిన పాము. క్వశ్చన్ మార్క్ ఏంటో తెలుసా? పడగిప్పిన పాము. ఏంటది? క్వశ్చన్ ఎవరు అడిగారు? దేవుడు కూడా అడిగాడు, కానీ డౌట్ఫుల్గా అడిగిందండి. ఏమని అడిగింది సాతాను? ఇది నిజమా? ఎవడైతే డౌట్గా అడుగుతాడో, అసలు ఆ క్వశ్చన్ డౌట్గా స్టార్ట్ చేసిందే పామని, క్వశ్చన్ మార్క్ ఏం పెట్టారో తెలుసా? పాము సింబల్ వేశారు. పడగిప్పిన పాము సింబల్. తెలిసి ఇప్పటికైనా అర్థమైందా? బైబిల్లో ఉన్నటువంటి దాన్ని ఎంతమంది కాపీలు కొడితే అది వీళ్ళందరూ నేను క్రియేట్ చేశానని చెప్పుకుంటూ ఉంటారు. ఈరోజు సైంటిస్టులు కానీ ఎవడైనా కానివ్వండి, అందరూ కాపీ క్యాట్స్. అయితే ఈరోజు నేను మీకు చెప్పబోయే అంశం ఏంటంటే నేరస్థాపన. ఇప్పుడు ఇంకో ప్రశ్న. ఇందాక ప్రశ్న అడిగితే నన్ను అడగలేదు, ప్రశ్న అడిగాను. నేరస్థాపన మన మీద ఎవరు చేస్తారు? మీరందరూ తప్పు చెప్తారు. ఆన్సర్ చెప్పండి. తప్పు చెప్తారని చెప్పారు కదా ముందే. ఏం చేస్తారంటే సాతాను మన మీద నేరస్థాపన చేస్తారని మీరు అన్నారు, నేను అనలేదు. రెఫరెన్స్ ఇవ్వండి నాకు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము. మీరు నాకు చూపించాలి. 12వ అధ్యాయం 10వ వచనం. ఒకసారి ఆగమ్మా, చాలు. మన సహోదరుల మీద రాత్రింబగళ్ళు ఏం చేస్తున్నాడట? నేరము మోపడుతున్నాడు. అంతే. నేరము మోపడం వేరు, నేర స్థాపన వేరు. ఇప్పుడైనా ఆలోచించి చెప్పండి, నేర స్థాపన అంటే ఏంటి? సాతాను అన్నారు కదా. సాతాను నేరం స్థాపించడం, నేరం మోపుతాడు. ఎవరి మీద? సహోదరుల మీద. సహోదరులు అంటే ఎవరు? పరిశుద్ధుల మీద ఎవడో నేరస్థాపన చెయ్యలేడు. ఎందుకంటే వాళ్ళలో పరిశుద్ధత ఉంటుంది కాబట్టి. నేరం అయితే మోపుతానంటే, మోపడం అంటే ఏంటంటే క్రియేట్ చేయడం. పలానోడు ఇలా మధుగడు ఎదవండి అన్నారు అనుకోండి, ఒక నిజంగా ఎదవైతే అదేంటి? నేరస్థాపన. కాదనుకోండి, అదేంటి? నేరం మోపడం. అపవాది పరిశుద్ధులను చూసి నేరం మోపేస్తాడు. అంతే. వాడికి ఇష్టం వచ్చినట్టు అనేస్తాడు. వాడు ఎలాగా, వీడు ఎలాగా, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, వాళ్ళని ఎలా చేశారు, వాళ్ళు ఎలాగిస్తున్నారట, డబ్బులు ఇస్తున్నారట, రకరకాలుగా నేరము మోపుతాడు. మోపేవాడు సాతాను. నేరస్థాపన ఎప్పుడు చేస్తారు చెప్పండి? ఉదాహరణకి నేను చేశాను, నువ్వు చేయలేదు అంటే ఎవడు నేరస్థాపన చేస్తాడంటే చేసినవాడు చేస్తాడు మన మీద. సాతాను పరిశుద్ధమైన క్రియలు చెయ్యడు కాబట్టి వాళ్ళు కేవలం నేరములు మోపుతాడు. అంతే. వాడు దానికి రుజువులే ఉండవు. యోబుని ఏమన్నాడు? ఏదో నేరం మోపాడు. యోసేపు మీద నేరం మోపాడు. యేసుక్రీస్తు మీద నేరం మోపాడు. దేవుని పిల్లలందరి మీద నేరం మోపాడు. అంతే. వాడు నేరస్థాపన చేయలేడు. కానీ నేరస్థాపన చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు.
బైబిల్లో ఇందాక చదివినటువంటి వాక్యం మనం చదువు. లూకాసు వార్త 11వ అధ్యాయము 31వ వచనం. తప్పైతే క్షమించండి సిస్టర్, మళ్ళీ అనాలిసిస్ చేద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయం 31వ వచనం. చాలండి. యేసుప్రభు వారు మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి తరము, అక్కడ ఉన్నటువంటి ఆ జనరేషన్ వాళ్ళతో మాట్లాడుతూ ఏమంటున్నాడండి ఆయన? ఏమంటున్నాడు? దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో కూడా, ప్రతి పదాన్ని చాలా జాగ్రత్తగా చదువు. లేచి అంటే ఇప్పుడు ఎవడన్నా ఏ బాబు అది పేరేం పేరు సాగర్, నువ్వు మొన్న కానుకలు లెక్కేస్తున్నావు, అందులో 1000 రూపాయలు తీసుకోండి అని వెంటనే ఏం చేస్తాడు? నేనా? వెంటనే ఏం చేస్తాడు? లేస్తాడు. లేచి ఈవిడ కూడా లేస్తుందంటే లేచి ఈ తరము వారి మీద నేరస్థాపన చేస్తుంది. ఏమని తెలియదు మనకి. ఏమని చేస్తుందట ఆ తరం వారి మీద? ఎప్పుడు? విమర్శ దినమున. అంటే ఎప్పుడు విమర్శ దినం? అంటే ప్రభువు రాకడలో వెంటనే ఆవిడ లేచి చెప్తుందట నేరస్థాపన. ఆ జనరేషన్ మీద ఉన్నటువంటి వాళ్ళ మీద ఏమని నేరస్థాపన చేస్తుందంటే వాళ్ళు నేరం చేశారు, అందుకే ఆవిడ చేస్తుంది. ఎవడు చేస్తాడు నేరస్థాపన అంటే? చేసిన వాడు చేయగలుగుతాడు. నేను ఇది చేశాను, మీరు చేయలేదు. మీరు నేరం చేశారు, నేను చేసినట్లుగా మీరు చేయలేకపోయారు. అసలు ఈవిడ ఏం చేసింది? నేరస్థాపన చేసి అంత సీన్ ఉందా ఈవిడికి? ఏమంటే మన మీద చేస్తే ఎవడు చేయాలి నేరస్థాపన? నువ్వు అందంగా లేవు అని ఎవడంటాడు? కాకిలాగా ఉన్నవాడు అనగలడా మనల్ని? మనకంటే అందహీనంగా ఉన్నవాడు అనగలడా? మనకంటే అందంగా ఉన్నవాడు ఏమన్నా? నువ్వు అందంగా లేవు అన్నాడు. మనకంటే పరిశుద్ధుడిగా ఉన్నవాడు ఏమన్నా? నువ్వు పరిశుద్ధంగా లేవు అన్నాడు. మనకంటే పరిచర్య చేసేవాడు ఏమనాలి? నువ్వు సరిగ్గా పరిచర్య చేయట్లేదు అనాలి. కానీ లోకంలో రివర్స్ జరుగుతూ ఉంటుంది. మరి ఈవిడ ఎవరు? క్రైస్తవురాలా, యూదులా, ఇజ్రాయేలీరాలా, ఎవరు ఈవిడ అని అంటే ఎక్కడో ఒక అన్య స్త్రీ వచ్చి మన మీద నేరస్థాపన చేయడం ఏంటి అని అంటే వాళ్ళు ఛాన్స్ ఇచ్చేస్తారు. దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వీళ్ళు, దేవుని పిల్లలు అయ్యుండి కూడా వీళ్ళు ఆవిడికి ఛాన్స్ ఇచ్చారు. ఏమని ఛాన్స్ ఇచ్చారో చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుంటూ ఉందాం. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం మొదటి నుంచి. మీరు పేజీలు తిప్పిలోపు నాకు 2 నిమిషాలు టైం అయిపోతుందా? షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చియు విని అతనిని శోధించుటకై వచ్చెను. ఆగండి, ఎవరివిడి? ఇందాక యేసుప్రభు వారు ఏమన్నారు? దక్షిణ దేశపు రాణి అన్నారు. ఇప్పుడు ఆవిడ ఎవరో? ఏ దేశమో క్లారిటీ ఇస్తుంది ఇక్కడ. ఏ దేశము? షేబా దేశము. దక్షిణ దేశం అంటే షేబా దేశం. ఆ దక్షిణ ప్రాంతంలో ఉన్న దేశాలలో ఒక దేశం. ఏ దేశం అంటే షేబా. ఇప్పుడు మన ఇండియాలో మనల్ని ఏమంటారు? ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ, కేరళ వాళ్ళని ఏమంటారు? సౌత్ ఇండియన్స్ అంటారు. పైన ఉన్న వాళ్ళని నార్త్ ఇండియన్స్ అంటారు. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్, ఈస్ట్ వెస్ట్ ఇలా అంటూ ఉంటారు. ఇప్పుడు ప్రపంచ మ్యాప్లో కూడా దక్షిణ దేశపు నుంచి ఒక ఆవిడ వచ్చిందట. ఆవిడ అసలు దేవునితో సంబంధమే లేని వ్యక్తి. ఎందుకు వచ్చింది? ఎక్కడికి వచ్చింది? సొలొమోను దగ్గరికి ఎందుకు వచ్చింది? సొలొమోను సంపాదించిన కీర్తిని, ఆయనకున్న జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వచ్చింది. ఎందుకు వచ్చిందండి? సొలొమోను సంపాదించిన జ్ఞానాన్ని, కీర్తిని. అసలు సొలొమోను ఈ జ్ఞానం ఎక్కడ సంపాదించుకున్నాడు? ఎలా సంపాదించుకున్నాడు? వెరీ గుడ్, చదువుదాం. అదే మొదటి రాజు గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం 7వ వచనం చదువుదాం. 4వ వచనం 7వ వచనం చదవండి. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 4, 7, 9. యవనస్తులు చివరిలో కూర్చున్నా ఫస్ట్ వాయిస్ మీద రావాలి. ఎక్కడ కూర్చున్నా పర్లేదు, వాయిస్ గట్టిగా రావచ్చు. బలులను అర్పించుటకై ఎవరు తానంటే? సొలొమోను ఏం చేశాడట? 1000 దహన బలులు. దేవునికి ఇష్టంగా బ్రతకడంలో స్టార్టింగ్ తన లైఫ్ ఏం చేశాడంటే దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. దేవుని జ్ఞానం అడిగాడు. కాబట్టి ఆ జ్ఞానం ఎవరిచ్చారండి? దేవుడిచ్చాడు. ఈయన సంపాదించిన కీర్తిని, జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఎవరు వచ్చారట? ఎవరు వచ్చారు? షేబా దేశపు రాణి వచ్చింది. అంతేనా? అంతే.
మళ్ళీ చదువు, 1 రాజులు 10వ అధ్యాయం 1వ వచనం. చాలు. ఎందుకు వచ్చిందో తెలుసా? ఇది వదిలేస్తాం మనం. సొలొమోను జ్ఞానం, సొలొమోను కీర్తి తెలుసుకోవడానికి వచ్చిందంటాం. యెహోవా నామమును గూర్చి వినడానికి వచ్చింది మొట్టమొదటగా. ఈరోజు ఆవిడ నేరస్థాపన చేయడానికి సరిపోతుంది. ఒరే బాబు, యేసుక్రీస్తు వచ్చినప్పుడు మీరు వినలేదు, యెహోవా గురించి వినలేదు, తండ్రిని గురించి వినలేదు, దేవుని యొక్క వాక్యాన్ని గురించి మీరు వినలేదు అని నేరస్థాపన చేస్తుంది. ఎవరిని? ఆ జనరేషన్లో. మరి మనల్ని కూడా దేవుని వాక్యానికి వినకపోతే, దేవుని యొక్క వాక్యాన్ని చెవిని పెట్టకపోతే, దేవుని వాక్యం వినకుండా ఇలా సైకిల్ చేసుకుంటే ఏమంటుంది ఆ రోజు? నేరస్థాపన చేస్తుంది ఆ రోజు. ఏమంటుంది? ఒరే బాబు, మీరు ఆరాధనలోకి వచ్చారు కానీ ఒక్కడో సరిగ్గా వాక్యం వినలేదు, దేవుని వాక్యం వినట్లేదని ఎవరు కంప్లైంట్ చేయాలి? మనల్ని చేస్తే దేవుడు చేయాలి. కానీ ఎవరో ఒక అన్య స్త్రీ చేస్తుందంటే ఆవిడ వినడానికి వచ్చింది. ఇదిగో నేను వినడానికి వచ్చాను, మీ దేవుని మాటలు వినడానికి వచ్చాను. మీ దేవుడు సొలొమోనుకి జ్ఞానం ఇవ్వడానికి ఇచ్చాడు, ఆయన జ్ఞానం ఇచ్చాడు, ఆయన్ని ప్రకటించడానికి, ఆయన యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి నేను వచ్చాను. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే వినలేదో వాళ్ళ మీద నేరస్థాపన జరుగుతుంది. నేరస్థాపన ఎంతమంది మీద జరుగుతుంది చెప్పండి? నా మీద జరుగుతుంది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నిజం ఒప్పేసుకుంటున్నారు. ఒప్పుకున్న వాళ్ళందరూ దొంగలే. సహోదరి సహోదరులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని వినకపోతే మన మీద నేరస్థాపన జరుగుతుంది. నేరాన్ని స్థాపించడం అంటే ఖచ్చితంగా అది నువ్వు చేసావని ప్రూవ్ చేయడం నేరస్థాపన అంటే. దేవుని యొక్క వాక్యానికి వస్తున్నామా? ఏమన్నా మందిరానికి వస్తున్నామా? మందిరానికి వచ్చి వింటున్నామా? మందిరానికి వచ్చి విని నేర్చుకుంటున్నామా? మందిరానికి వచ్చి విని నేర్చుకుని గ్రహిస్తున్నామా? దాని ప్రకారం జీవిస్తున్నామా? చాలామంది మందిరానికి వస్తారు, కొంతమంది మందిరానికి వచ్చి వింటారు, అతి కొద్ది మంది మందిరానికి వచ్చి విని గ్రహిస్తారు, ఒక్కడు వచ్చి గ్రహించి దాని ప్రకారం జీవిస్తాడు. ఎంతమంది వస్తున్నారు? చిన్నప్పుడు మాకు సామెత ఉండేది, చదువుకునే వాళ్ళు చాలామంది ఎక్కువ అంట, చదువుకునే వాళ్ళు తక్కువ అంట. అంటే అర్థం ఏంటి? చదువుకునే వాళ్ళు చాలా ఎక్కువ, చదువుకునే వాళ్ళు తక్కువ. ఫాస్ట్గా వెళ్ళిపోతే మీకు అర్థం కాలేదు కదా. చదువుని కొనే వాళ్ళు చాలా ఎక్కువ మంది, చదువుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. అలాగా మందిరానికి వచ్చే వాళ్ళు చాలామంది, విస్తారమైనటువంటి వాళ్ళు వస్తున్నారు, కానీ దాన్ని గ్రహించి దాని ప్రకారం జీవించుకోలేకపోతే ఆవిడ నేరస్థాపన చేస్తుంది. ఎవరో బాబు నువ్వు ఇది చేయలేదు. ఎవరి ముందు? సాక్షాత్ ప్రభు దగ్గర కూర్చొని, ప్రభువా ఇదిగో ఆడు యాక్టింగ్ చేశాడంతే, వచ్చాడంతే పడుకున్నాడు, వచ్చాడంటే విన్నట్టు యాక్టింగ్ చేస్తున్నాడు. చేప నిద్ర ఉంటుందంట. చేప ఏం చేస్తుంది? నీటిలో కళ్ళు తెరిచి పడుకుంటుందంట. కొంతమంది కూడా ఎస్ కరెక్ట్, హల్లెలూయా, ఓకే ఆమేన్ అంటే యాక్టింగ్ చేస్తుంట. నేరస్థాపన చేస్తుంది మందిరానికి వచ్చి వాక్యం వినకపోతే. అందుకే మనకు చెప్తున్నాడు గ్రంథకర్త ఏమని, ఇదిగో వినుటకు ఎలా ఉండాలట, మీరు వేగిరి పడినట్టు నిదానంగా వినాలి. నేను అంటే నాలో బలహీనత మీకు చాలామంది తెలిసి కూడా ఒప్పుకోవాలి, తప్పదు. తొందరగా పడిపోతాను, వినను, పూర్తిగా వినను. కానీ బైబిల్ చెప్తుంది వినుటకి ఎలా ఉండాలట, వేగిరి పడాలి. ఎందుకు తెలుసా? వినుట వలన ఏం కలుగుతుందట? క్రీస్తుని గూర్చి వింటేనే నీకు విశ్వాసం వస్తుంది. విశ్వాసం వస్తేనే దాన్ని క్రియల్లో చూపించగలుగుతావు. వాక్యాన్ని వినకపోతే నీ మీద నేరస్థాపన జరుగుతుంది. ఎంతమంది వింటున్నారో ఇప్పుడు? ఎంతమంది విని దాన్ని గ్రహించారు? ఎంతమంది విని దాన్ని గ్రహించి దాని ప్రకారం జీవిద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు చేతులు తగ్గిపోయినాయి. సోదరి సోదరులారా, వింటే గొప్ప కాదు, విని వదిలేసినా గొప్ప కాదు, విని దాన్ని గ్రహించినా గొప్ప కాదు. గ్రహించడం, ఇంజనీరింగ్ స్టూడెంట్ కూర్చోబెట్టిన, కొంతమంది చిన్న 5వ తరగతిని కూర్చోబెట్టిన, ఈ రోజుల్లో నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంటుంది, వాడు గ్రహిస్తాడు. కానీ దాని ప్రకారం జీవించాలి. ఎందుకనంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. వెరీ గుడ్. మా నడిచే పత్రిక మీరు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములను విని చదువువాడును వాటిని గ్రహించుని వాడును ధన్యుడు. దేవుని మాటలు విన్నవాడు ధన్యుడు. అందుకే రేపు మీటింగ్. చాలామంది ఆయనతో ఎందుకు పిలుస్తున్నారు, ఈయన ఎందుకు పిలిచారు, మధుగడిని ఎందుకు పిలిచారు, మధుగడి గురించి మీకు తెలియదా? కాదు 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 ఏం చెప్తుందంటే ప్రవచన వాక్యములను వినువాడు ధన్యుడు. దాన్ని గైకొని దాని ప్రకారం జీవించువాడు. దాని ప్రకారం జీవించాలంటే మొదట ఏం చేయాలి? వినాలి, విశ్వసించాలి. అది క్రియారూపంలో
చూపించాలి. వినకపోతే శాబాదేశపు రాణి అడుగుతుందట, ఇదిగో బాబు నువ్వు వినలేదు, నేరస్థాపన. ఇంకేం నేరస్థాపన చేస్తుంది, ఇంకేం చేస్తుందో చూద్దాం. అది మొదటి రాజుల గ్రంథము, క్షమించండి, లూకాసు వార్త 11వ అధ్యాయం 31 నుంచి చదువుకుంటూ రండి. ఒక మాట ఉంది అక్కడ, 11:31. ఏంటండి? దక్షిణ దేశపు రాణి విమర్శకాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయను. చూడండి, జాగ్రత్తగా వినండి. మొదటి ఇందాకేంటి, దేవుని మాటలు వినడానికి వచ్చింది. ఇప్పుడు ఆమె సొలొమోను మాటలు వినుటకు ఎక్కడి నుంచి వచ్చిందట? భూమి అంతముల నుంచి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీరు ఇండియా మ్యాప్ తీసుకున్నారనుకుందాం. ఇండియా మ్యాప్ తీసుకుంటే పైన ఏముంటాయండి? హిమాలయాలు, హిమాచల్ ప్రదేశ్ ఉంటుంది. కింద ఏముంటుందండి? కింద ఏముంటుంది? మన ఇండియా మ్యాప్ కింద ఏముంటుంది? శ్రీలంక. అక్కడ ఏమో బంగాళాఖాతం ఇవన్నీ ఉంటాయి. కుడివైపున ఏముంటుంది, ఎడమ వైపున ఏముంటుంది. అంటే ప్రతి దేశానికి బార్డర్ చివరిని ఏమేమి ఉన్నాయి? సరిహద్దులు ఉన్నాయి. ప్రపంచానికి కూడా సరిహద్దులు ఉన్నాయి. ప్రపంచ మ్యాప్ తీసుకుంటే ప్రపంచానికి కూడా సరిహద్దులు ఉన్నాయి. ఆ భూమి యొక్క అంతముందు చూసారా? ఆ భూమి అంతముల నుంచి అక్కడ ఎక్కడి నుంచో వచ్చిందట. ఎక్కడి నుంచి అంటే దక్షిణ దేశం, షేబా అనే కంట్రీ నుంచి. వరల్డ్ మ్యాప్లో మీరు చూడండి, అక్కడ నుంచి వచ్చిందట. ఎందుకు? చాలాసార్లు మనం చెప్పుకున్నాం కదా, దేవుని మందిరానికి ఎవరు వస్తారు చెప్పాలి? పని పట్టలు లేని వాళ్ళు వస్తారు, అంతే కదండి. పన్నున్న వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు పన్నున్న వాళ్ళు అందరూ ఈ టైంలో వంటలు చేసుకుంటారు, రకరకాల వంటలు చేసుకుంటారు, చుట్టాల ఇంటికి వెళ్తారు, బయటికి వెళ్తూ ఉంటారు. కొంతమంది స్టైల్గా పడుకుంటారు, కొంతమంది సినిమాలు చూస్తారు, కొంతమంది క్రికెట్ చూస్తారు, కొంతమంది టిఫిన్ తయారు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ పని ఉన్నవాళ్ళు. మనకి ఏ పని పాట లేక మనం మాత్రం తొందరగా వచ్చేసాం. ఇప్పుడు చూడండి, ఎక్కడి నుంచో రావాల్సిన అవసరం ఏముంది? మీరు అనుకోవచ్చు, సొలొమోను అందగాడు, సొలొమోను 6 అడుగులు అందగాడు, అందంగా ఉంటాడు కాబట్టి, జ్ఞానం ఉంటుంది కాబట్టి వచ్చేసిందంటే తప్పు. ఆవిడ కూడా ఒక దేశానికి మహారాణి. ఆయన మోహించో, ఆయన ప్రేమించో, ఆయన అందచందాలు చూడడానికి రాలేదు. మొదటిగా యెహోవా నామమును గురించి తెలుసుకోవడానికి వచ్చింది. అయ్యి బాబు, ఎక్కడో ఒక మహారాజు ఉన్నాడు, వాడికి ఇంత కీర్తి ఉంది, ఇంత ప్రజలందరూ ఇలా చెప్పుకుంటున్నారు, ఇంత జ్ఞానం ఉంది, అసలు ఎలా వచ్చింది, ఎవరిచ్చారు, ఆ యెహోవా అనేటువంటి ఆయన ఎవరు, ఆయన అడిగితే నాకు కూడా ఇస్తారా, అసలు ఏంటని కనుక్కోవడానికి వచ్చిందని. అంటే మనకున్న కీర్తిని బట్టి, మనకున్న టాలెంట్ని బట్టి మన దగ్గరికి వచ్చి తెలుసుకోవాలి దేవుని గురించి. మీకు ఎంత టాలెంట్ ఉందని, ఇంత దేవుని మాటలు ఇంత ఎలా చెప్తున్నారు, అసలు మీకు దేవుడు ఏమని నేర్పించాడు? మీకు మన క్రియలను బట్టి మనం చేసి ఏంటి ఇంత ప్రేమ కలిగి మీరు క్షమించగలిగారు, ఎలా వచ్చిందండి మీకు? మా దేవుడు నేర్పించాడండి, క్షమించమని నేర్పించాడండి. ఎవరు మీ దేవుడు? మేము కూడా దేవుడిని ఆరాధిస్తున్నాం కదా. ఇంతమంది దేవతల్లో ఇంతమంది దేవుళ్ళు, ఎవరు మీ దేవుడు? అంటే మన క్రియలను చూసి, మన కీర్తిని చూసి, మన టాలెంట్ని చూసి ఎవరు రావాలి? ఈరోజు సోషల్ మీడియాలో టాలెంట్లు చూసి తెలుసును పప్ప, ఈ టాలెంట్ని చూసి దేవుణ్ణి సిగ్గుపరుస్తున్నారు, దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. రికార్డింగ్ డ్యాన్సులు వేసి దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. మన టాలెంట్ని చూసి దేవుణ్ణి కీర్తించాలి. భూమి అంతముల నుంచి వచ్చిందట. ఎన్ని రోజుల ప్రయాణం? ఇప్పుడు ఫ్లైట్ ఎక్కితే, హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కితే 40 నిమిషాల్లో రాజమండ్రిలో ఉంటాం, 45 నిమిషాలు. ఎన్ని కిలోమీటర్లు? 550 కిలోమీటర్లో రాజమండ్రి, హైదరాబాద్ నుంచి 45 నిమిషాల్లో ఉంటాం. ఏమంటే భూమి అంతముల నుంచి ఎండింగ్, అక్కడ భూమి ఎండ నుంచి, ఆ దేశం నుంచి, షేబా నుంచి ఇక్కడ ఇజ్రాయేలు వరకు, ఇక్కడ వరకు వచ్చింది అని అంటే దాదాపుగా హిస్టారియన్స్ చెప్తుంది, బైబిల్లో లేదు కానీ దాదాపుగా 120 రోజుల ప్రయాణం. ఎలా? ఒంటిల మీద, గాడిదల మీద. అప్పట్లో ప్రయాణాలు ఎలాగండి? ఇప్పుడంటే మేము కారు మీద వచ్చేసాం పొద్దున్నే. ఒంటిల మీద, గాడిదల మీద 120 రోజుల ప్రయాణం. మనము చలేస్తుంది కదా, ఈరోజు మానేద్దాంలే, సాయంత్రం ఈవినింగ్ వర్షిప్ ఉంది కదా, ఈవినింగ్ వెళ్ళిపోదాంలే, చూద్దాం, అది కూడా వర్షం వస్తుంది కదా, లేకపోతే లేదు, ఏం వెళ్ళకపోతే బాగోదులే, ఈ వారం వెళ్ళకపోతే బాగోదులే అనుకుంటాం. అలా ఎప్పుడు అనుకుంటాం? పోనీ 364 వారాలు వెళ్ళినాడు అనుకుంటే పర్వాలేదు. ప్రతి వారం అలాగే అనుకుంటాం మనం. మనలాంటి వాళ్ళే ఒక మహారాజు చెప్పాడట, బాబు ఇక్కడ ఒక పూజ చేస్తున్నాం, ఒక యాగం చేస్తున్నాం, దానికి పాలు అభిషేకం చేస్తున్నాం, దానికి పాలు అవసరం, అందరు పాలు తీసుకొచ్చి ఇక్కడ పెద్ద బాణం ఉంది అందులో వేసేయండి అంటే, రాత్రి మాటలు మనలాంటి వాళ్ళు అందరూ పాలు వేస్తారు కదా, నేను ఒక్కడిని నీళ్ళు వేస్తే ఏమైపోయింది, ఒక్కసారికి ఏమైపోయింది
అనుకుని నీళ్ళు వేసాడట. పొద్దున్న రాజు లేచి చూసేటప్పుడు అందులో ఏముందని సార్, అన్నీ నీళ్ళే ఉన్నాయి. ఎందుకు? అందరం అల్లటోళ్ళే. ఈ ఒక్కదానికి ఏం కాదులే, ఈ ఒక్కదానికి ఏం కాదులే, ఈ ఒక్క ఆదివారానికి ఏం కాదులే, ఈసారి మానేస్తే ఏం కాదులే అనుకుంటున్నారట. కానీ అవమానపడేది మహారాజు, అవమానపడేది దేవుడు, బాధపడేది దేవుడు. ఎక్కడి నుంచి వచ్చిందండి దేవుని చూడడానికి? దేవుని యొక్క మాటలు వినడానికి ఎక్కడి నుంచి వచ్చింది? భూమి ఆంతముల నుంచి వచ్చింది. 120 రోజుల ప్రయాణం, అలసిపోలేదు, సొలసిపోలేదు. అలా దేవుని గురించి తెలుసుకుందాం. సొలొమోను అందగాడని రాలేదు, సొలొమోను శృంగారం చేస్తాడని రాలేదు, సొలొమోను కీర్తి సంపాదించాడని, ఆ కీర్తి ఇచ్చిన దేవుని గురించి తెలుసుకోవడానికి వచ్చింది. సొలొమోను దగ్గర ఉపపత్నిగా ఉందామని రాలేదు. ఆవిడ ఆలోచన చూడండి, అసలు ఎవరు ఈయనకి జ్ఞానం ఇచ్చినటువంటి అని? యెహోవా, ఆ నామం గురించి తెలుసుకుంటాను. ఈరోజు మనకున్న టాలెంట్ని బట్టి మన దగ్గర నేర్చుకోవడానికి ఎవరైనా వస్తున్నారా? ఒకరైనా అన్న నాకు వాక్యం నేర్పించండి అంటే మనం ఆ విధంగా కష్టపడట్లేదు ఏమండి. అందుకే దావీదు గారు మొన్న బైబిల్ క్లాస్లో చెప్పిన రెఫరెన్స్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. 84వ కీర్తన 2వ వచనం, 84వ కీర్తన 2వ వచనం. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఏంటి ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. స్కూల్లో చాలండి, స్కూల్లో అసెంబ్లీలో ఒక 10 మినిట్స్ ఎండలో నిలబడితే సొమ్మసిల్లు పడిపోతారు. కానీ కొన్నిసార్లు మనం ఎక్కువ ఆలోచిస్తే పడిపోతాం. అందుకే వీక్గా ఉన్న వాళ్ళు కానీ, బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ, హార్ట్ పేషెంట్స్ కానీ బ్యాడ్ న్యూస్లు చెప్పరు. చెప్తే వెంటనే కొంతమంది కళ్ళు తిరిగి దేవుని మందిరం దగ్గరికి వెళ్ళాలని నా ప్రాణము సొమ్మసిల్లిపోతుందట. నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. ఎవరో మహారాజు చెప్తున్నాడు, దేవుని మందిరంలోకి వెళ్ళాలి. మందిర ఆవరణంలో చూస్తే చాలు, నాకు ప్రాంగణం చూస్తే చాలు, ఆ ప్రహరీ కూడా చూస్తే చాలు అనుకున్నాడండి. అందుకే అంతలా ఆశీర్వదింపబడ్డాడు. సహోదరి సహోదరులారా, దేవుని మందిరం దగ్గరికి వెళ్ళాలని ఆసక్తి ఉందా మీకు? ఉండకపోతే మీ మీద నేరస్థాపన జరుగుతుంది. ఉందమ్మా? నీకు ఉంటుంది. ఈ అమ్మని స్లోగా లేకుండా ఈలోపు సెట్ అవుతారు. దేవుని మందిర ఆవరణంలో చూడడానికి వెళ్తే ఏంటండి, చూడకపోతే ఏంటంటే నేరస్థాపన. సహోదరి సహోదరులు, ఈరోజు మీ మీద నేరస్థాపన జరగకుండా మీరు ఎవరికి అవకాశం ఇవ్వకూడదు. ఇంకేంటంటే చెప్పండి, ఆవిడ ఏం చేసింది చెప్పండి. ఇంకా చెప్పే ముందుగా ఇంకా ఎవరైనా దేవుని చూడడానికి ఎవరైనా వచ్చారా? ఎక్కడి నుంచి అన్నా వచ్చారు కదా బ్రదర్ మీరు హైదరాబాద్ నుంచి అనొద్దు, అది మాకు బాధ్యత, ఖచ్చితంగా రావాల్సింది. రాజమండ్రి నుంచి అపోస్తలు, వెరీ గుడ్, అది లాస్ట్లో చెప్తానండి. అపోస్తల కార్యములు అది లాస్ట్లో చెప్తాను. థ్యాంక్స్. ఎందుకంటే ఇది దక్షిణ దేశం, వాళ్ళు తూర్పు దేశం కదా, అది లాస్ట్లో తీసుకొద్దాం అనుకున్నాను. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 25 నుంచి చదువుకుంటూ వద్దాం. 26 నుంచి చదువుకుంటాం. ఫిలిప్పు అదేనా? చదువు. వెరీ గుడ్. నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమందు నడిచి అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియాలో రాణి అయిన కందాకి క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. చాలండి. ఎవరట? ఎవరైనా ఇజ్రాయేలీడా, పరిస్సేడా, శాస్త్రులా, ఎవరు మరి? ఎదోమీయుడా? పోనీ కనీసం దేవుని గురించి 1% అన్న తెలిసిన వాళ్ళ అని అంటే ఇథియోపియా కంట్రీ నుంచి. హెచ్సిలో ఉంటారు తెలుసా? సాగర్ ఇథియోపియా వాళ్ళు ఉంటారు హెచ్సిలో. ఎక్కడ? ఐథియోపియా అనే దేశం నుంచి ఒక ఆయన వచ్చినట్టు. ఎవరైనా? నపుంసకులు. మనం రోడ్డు మీద చూస్తే ఏం చేస్తాం? చిచ్చి బాబు అని హేళన చేసుకుంటాం, నవ్వుకుంటాం, జోకులు వేస్తాం. కానీ దేవుని యందు భయభక్తి. అందుకే దేవుడు వాళ్ళని హెచ్చించాడు. ఇదిగో మిమ్మల్ని ఎవడో షండుడు అని పిలవడు, మీకు ఒక శ్రేష్టమైన పేరు ఇస్తాను. ఇప్పుడు వరకు నా కుమారులు కూతుర్లను అనవసరంగా పిలిచాను వీళ్ళని. ఇదిగో మీకు ఇంకా షండుడు అని మీకు పేరు ఉండదు, క్రొత్త నామం పెడుతున్నది క్రైస్తవుడు. ఒకప్పుడు నంసంపకుడు, ఒకప్పుడు ఎందుకు పనికిరానివాడు. కానీ ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? దేవుడు
క్రైస్తవుడిగా చేశాడు. ఎవరిని? నపుంసకుడు. ఎక్కడి నుంచి వచ్చాడట? అసలు ఈ నపుంసకుడు జాబ్ ఏంటి? ఫైనాన్స్ మినిస్టర్. ఎక్కడ? ఒక మహారాణి క్రింద ఫైనాన్స్ మినిస్టర్. ఇప్పుడు మినిస్టర్లు ఎమ్మెల్యేలు అవ్వాలంటే పెద్ద పెద్ద పాలిటీషియన్స్ అందరూ ఓట్ల ఎలక్షన్ జరగాలి, లేదా రాజకీయంగా ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, ఐఏఎస్, ఐపీఎస్ ఇవన్నీ రాయాలంటే సివిల్స్ రాయాలి, లేదా స్టేట్ లెవెల్ అయితే గ్రూప్స్ రాయాలి. ఒక మినిస్టర్ ఎంత జ్ఞానం ఉండి ఉంటుంది చూడండి. అందులోని ఫైనాన్స్ మినిస్టర్. మనకి అకౌంట్స్ పెడతా ఉంటారు ఒక యవనస్తుడి గ్రూప్లో. బడ్జెట్, మిగులు బడ్జెట్ ఏదో పెట్టాడు పోయిన వారం. మిగులు బడ్జెట్ ఎంత ఉంది, ఎంత మిగిలింది, పోయిన నెలలో ఎంత వచ్చింది. ఎందుకు? తన అకౌంట్స్ కాబట్టి. తను చదివింది అకౌంట్స్, కామర్స్ ఏదో కాబట్టి అందులో సిఆర్, డిఆర్ ఏదో ఉంటే క్రెడిటార్, డెటార్, అందులో ఎంత ఉన్నది, ఎంత ఉందని చెప్పాడు. ఇలాంటిది ఫైనాన్స్ మినిస్టర్ అంటే ఎంత నాలెడ్జ్ ఉంటుంది. మనమేమంటాం? పనికి మాలినోళ్ళే, పని లేని వాళ్ళే ప్రార్థనకు వస్తారంటాం. కానీ ఒక ఫైనాన్స్ మినిస్టర్ తన డ్యూటీని పక్కన పెట్టి, తన మహారాణిని పక్కన పెట్టి, తన మహారాజుని పక్కన పెట్టి, తన అధికారాలను పక్కన పెట్టి ఎక్కడికి వచ్చాడట? శనివారం ఆరాధించడానికి యెరూషలేము వచ్చాడు. ఎక్కడి నుంచి? ఐథియోపియా దేశం నుంచి. ఎంత దూరం ఉంటుంది? 23 కిలోమీటర్లు ఉంటుందా? ఒక 43, 210, మనం 220 కిలోమీటర్లు వచ్చాం. ఎన్ని కిలోమీటర్లు ఉంటుందండి? కొన్ని వందల కిలోమీటర్లు, కొన్ని వేల కిలోమీటర్లు ఉంటుందండి. ఎలా వచ్చాడు తెలుసా? రథం మీద వచ్చారట. ఎందుకు వచ్చారట? యెరూషలేములో దేవుని ఆరాధించడానికి. ఈ రోజుల్లో చాలామంది ఆరాధనలు ఎలా ఉన్నాయంటే, లైవ్ ఇస్తారా బ్రదర్, ఇంట్లోంచి చూసేస్తాం, పడుకుని వింటాం వాక్యం, అక్కడ కూర్చుని ద్రాక్షరసం తీసుకుని రొట్టె తీసేసుకుంటాం, నైట్ వేసేసుకుని, లేకపోతే షార్ట్లు వేసేసుకుని, బనియన్లు వేసేసుకుని కూర్చునేది కాదు ఆరాధన అంటే. లేదంటే సాయంత్రం ఆరాధనకి వెళ్దాం, ఇప్పుడు లేట్గా లేచాం కదా అనేది కాదు ఆరాధన అంటే. దేవుని కోసం వెతుక్కుంటూ వెళ్ళాలి మందిరానికి. క్రీస్తు సంఘం ఎక్కడుంది? క్రీస్తు ఎక్కడ ఉంటాడు? తన శరీరం ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది శిరస్సు. క్రీస్తు సంఘానికి వెతుక్కుంటూ వెళ్ళాలి. ఈరోజు ఎవరున్నారు అలా అని అంటే? నపుంసకుడు యెరూషలేములకు వచ్చాడు. కొన్ని దినాలు ప్రయాణం చేశాడు. ప్రార్థన అయిపోద్ది. మనం ప్రార్థనలో వాక్యం వింటూ ఉంటాం. నోట్స్ రాసుకునే వాళ్ళు కొంతమంది రాసుకోరు. కొంతమంది నాకు తెలిసిలే, నాకు చెప్పడం ఏంటి అనుకుంటారు. కొంతమంది రాస్తారు. వెళ్ళిపోయేటప్పుడు ఎలా వెళ్తారండి? బుక్కు, డైరీ అన్నీ. లేడీస్ అయితే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని, జెంట్స్ అయితే ఇలా భుజం మీద తీసుకుని చేతిలో పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నపుంసకుడు అక్కడ ఏం చేశాడు చూడండి. 30వ వచనం, 8:30. ఏంటి? ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు? ఆరాధన నుంచి వెళ్ళిపోతాయి. ఎన్ని పనులు ఎందుకండి? మనం ఆరాధన నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాం? మంచిగా చికెను, మటను వండుకుంటాం, లేదైతే రెస్ట్ తీసుకుని పడుకుని ఉంటాం, లేదా బుర్ర తినేసాడరా బాబు, గంట సేపు చెప్పాడరా బాబు అనుకుంటాం. కానీ నపుంసకుడు ఏం చేస్తాడంటే, వెళ్తూ మరలా యెషయా గ్రంథం వచ్చేటప్పుడు దేవుని కోసం వచ్చాడు. అక్కడ విన్నది దేవుని కోసం వాక్యం విన్నాడు. వెళ్ళిపోతూ కూడా దేవుని యొక్క మాటల్ని చదువుతూ ఉన్నాడు. మేము అప్పుడప్పుడు సేవకులు చాలామంది, అమ్మ ఇంటికి వెళ్ళిన చదవండి అంటాం. టైం ఉండగా ఎవడన్నా చదువుతారండి? ఒక్కరన్నా చదువుతారండి? అది మాకు తెలుసు, కానీ అలవాటు అయిపోయింది అందరికీ. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, ఇప్పుడు టైం లేదు, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి అంటాం. మేము మర్చిపోతాం, మీరు మర్చిపోతారు. కానీ నపుంసకుడు మర్చిపోలేదు. వెళ్తూ ఏం చేసేది తెలుసా? ఆ బుక్ని తీసి యెషయా గ్రంథం చదువుతూ ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం ఆలోచించింది. మనం దేవుని యొక్క వాక్యాన్ని నెమరు వేసుకోకపోతే నేరస్థాపన జరుగుతుంది. ఒరే బాబు, నువ్వు వాక్యం వినలేదు. విన్నా, దాన్ని చదవలేదు. చదివినా వెళ్ళేటప్పుడు రివిజన్ చేయలేదు. చేసిన దాని ప్రకారం జీవించలేదు. నేరస్థాపన. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కరైనా ఈ సంవత్సరం ఇంకా అయిపోయింది కదా, ఇంకో 2-3 వారాలు ఉన్నట్టుగా ఉన్నాయి. ఈ సంవత్సరంలో నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒక వారము దైవజనులు చెప్పిందని రివైజ్ చేశానండి, మరలా తిరిగి చూశాను అన్న వాళ్ళు నిజంగా యథార్థంగా చేతులేస్తాను. నువ్వా? వెరీ గుడ్. మీరా? చాలా వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. మీరు ఎత్తుతారా అనుకున్నా? సహోదరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక జంతువు తిన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది తెలుసా? నెమరు వేసుకుంటుంది. దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు ఆత్మీయ ఆహారం అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని నెమరు వేసుకోవాలి, లేదంటే నేరస్థాపన జరుగుతుంది. ఎవరైతే వాక్యాన్ని నెమరు వేసుకోలేదో వాళ్ళ మీద నేరస్థాపన. ఒక సేవకుడికి అవసరం ఏముంది? ఇంటికి వెళ్ళి మళ్ళీ బుక్ చూసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇంకొకరు ఎవరో చెప్తే అది దాని వాక్యం మీద ఉన్నటువంటి శ్రద్ధ, వినయ విధేయతలు, దేవుని యందు భయభక్తులు. నేరస్థాపన. ఇంకేం చేసింది చెప్పాలి ఆవిడ? అదే 1 రాజులు 10వ అధ్యాయము. క్షమించండి, 1 రాజులు కాదు, 2వ దినవృత్తాంతంలో 9వ అధ్యాయము
తీసుంచండి, ఈ లోపు ఇంకో మాట చెప్తాను. తీయండి. 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువు. షేబా దేశపు రాణి సొలొమోనును గూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు చాలు. ఏమండి, ఎవరివిడి? షేబా దేశానికి ఒక మహారాణి వస్తుందట సొలొమోను దగ్గరికి. ఎందుకు? దేవుని గురించి వినడానికి, సొలొమోను యొక్క జ్ఞానం ఏంటి, అది ఎలా వచ్చింది, ఆవిడ కొన్ని డౌట్లు ఉన్నాయి, అవన్నీ తెలుసుకోవడానికి వచ్చింది. వస్తూ వస్తూ ఏం తీసుకొచ్చింది కావాలంటే మళ్ళీ చదవండి. 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మొదటి వచనం చదవండి, చాలు. చదవండి సార్. షేబా దేశపు రాణి సొలొమోను గూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సొలొమోనును శోధింపవలనని కోరి మిక్కిలి గొప్ప పరివారమును వెంట పెట్టుకొని వచ్చెను. ఏంటి పరివారం అంటే? ఏంటి పరివారం అంటే? కుటుంబీకులు లేదా పనులను తీసుకుని వచ్చిందండి. కుటుంబీకులను కూడా తీసుకుని వచ్చింది. హిందీలో పరివార్ అంటారు. అంటే అర్థం ఏంటి? కుటుంబం. హమ్కో హిందీ తోడా 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 ప్యాజ్ డాలో అలాంటివి వస్తూ ఉంటాయి. కనీసం అవన్నీ నేర్చుకోండి. పరివార్ అంటే ఏంటి? కుటుంబాన్ని తీసుకొని వచ్చింది, పని వాళ్ళని వెంట పెట్టుకొని వచ్చింది, గాడిని తీసుకొచ్చింది, ఒంట్లని తీసుకొచ్చింది. అందులో ఏమేమి ఉన్నాయట? వజ్ర వైడూర్యాలు ఉన్నాయట, బంగారాలు ఉన్నాయట. కుటుంబాన్ని తీసుకుని వచ్చింది. మిక్కిలి గొప్ప పరివారాన్ని, బంధువుల్ని, స్నేహితుల్ని తీసుకొచ్చింది. ఎందుకు? నా మేకప్ మ్యాన్ ఒకడో, నా చెవికి రింగులు పెట్టేవాడు ఒకడో, నా హెయిర్ స్టైలిస్ట్ ఒకడో అలా తీసుకురాలేదు ఆవిడ, మహారాణి కదా అని. పరివారం అంటే కుటుంబీకులు, బంధువులు, స్నేహితుల్ని తీసుకొచ్చి. ఎందుకు తెలుసా? ఆ జ్ఞానాన్ని, ఆ దేవుని గురించి నేను వినడమే కాదు, నాతో పాటు ఏమంటే దేవుని వైపు తిప్పిందండి. దక్షిణ దేశం నుంచి దేవుని దేశం వైపు, దేవుని పిల్లల వైపు, దేవుడు ఉండే చోటికి, దేవుని మందిరంలో ఎవరుంటానని చెప్పాడప్పుడు. ఇదిగో ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తే ఆకాశం వైపు కనులెత్తితే నేను అక్కడ ఉంటాను, నేను వింటానని చెప్పాడు. ఏమంటే దేవుని వైపు తిప్పిందండి. ఎంతమందిని తీసుకొచ్చింది? ఎంతమందిని? గొప్ప పరివారాన్ని తీసుకొచ్చింది. ఈరోజు వస్తూ నేను నా అన్యులు తీసుకొచ్చాను అన్న వాళ్ళు చేతులెత్తుదాం. నేను ఎత్తకూడదా? నేను తీసుకురాలేదు. అన్యులు ఎవరన్నా తీసుకొచ్చారా? లేదు. నా బంధువుల్ని తీసుకొచ్చాను. తీసుకొచ్చావా? వెరీ గుడ్. పప్ప తీసుకొచ్చాడట. నువ్వు కాదు, ఆల్రెడీ అన్న. క్రెడిట్ కార్డ్ గోస్ టు యూ. అన్యులు తీసుకొచ్చారట. ఓకే, వెరీ గుడ్. బంధువుల్ని, స్నేహితుల్ని ఎవరు తీసుకొచ్చారు? వస్తూ ఆన్సర్ ఉండదు మనకి. ఎందుకంటే పాము క్వశ్చన్ అనుకోవద్దు. పాము అడిగేది డౌట్, క్వశ్చన్ మార్క్. మనం అడిగేది దేవుని యొక్క వాక్యాన్ని ఎనాలిసిస్ చేయడానికి అడిగే ప్రశ్నలు వేరు, దేవుడు అడిగేది వేరు, సాతాను అడిగేది వేరు. బంధువులు రాలేదు, స్నేహితులు రాలేదు. కుటుంబాన్ని తీసుకొచ్చిన వాళ్ళు ఎంతమంది? అబ్బా మధు, నువ్వు తీసుకొచ్చావు, ఒక్కడ వచ్చావు. తాత నువ్వు తీసుకురావు, నా తాత నేను తీసుకొస్తాడు. పోన్లే, వెరీ గుడ్. తీసుకొచ్చాడు. కుటుంబాన్ని తీసుకొచ్చారు. కనీసం గొప్ప పరివారాన్ని తీసుకొచ్చేసిందండి. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు అని అడుగగా కయీను ఏమన్నాడు? సమాధానం చూడండి అయింది. దేవుడేమంటున్నాడు? నాయనా నీ తమ్ముడేడి, హేబేలు ఎక్కడంటే నాకు తెలీదు. సహోదరులారా, దేవుడు ఈరోజు అడుగుతాడు, లేదంటే నేరస్థాపన చేస్తాడు. మీ ఫ్రెండ్ ఏది? సౌమ్య బాబు, మీ ఫ్రెండ్ ఏది? బాబు మీ ఫ్రెండ్ ఏది? మీ బంధువులేరు, మీ స్నేహితులేరు? ప్రభు వాళ్ళు రారు, వాళ్ళ అన్యులు, వాళ్ళకి ఇష్టం లేదు. నేరస్థాపన చేస్తారు ఈరోజు. కయ్యని అడుగుతున్నాడు. ఏమని? కయ్యని ఏం చెప్తున్నాడు సమాధానం? నేను ఎరగా, నాకు తెలీదు. నేనైనా వాచ్మెన్నా? ఇంగ్లీష్లో ఏముంటుంది అక్కడ? నేనైనా వాచ్మెన్నా? నన్ను అడుగుతున్నావు. నేరం స్థాపించగలిగినటువంటి వాడు దేవుడు. ఇదిగో నీ బంధువులను తీసుకురాలేదు, నీ స్నేహితులను తీసుకురాలేదు, నీ కుటుంబీకులను తీసుకురాలేదు, నీ భార్యను తీసుకురాలేదు, నీ భర్తను తీసుకురాలేదు, నీ పిల్లల్ని తీసుకురాలేదు.
నువ్వు నా ముందు నేరం చేసినోడివి. నన్ను చూడడానికి, నా మాటలు వినడానికి, నా మాటలు గైకొనడానికి ఎవరిని ఒక్కడిని కూడా తీసుకురావు. ఈరోజు దేవుని ఆత్మలు తీసుకురారు, కానీ దేవుని దగ్గరికి సొల్లు కొబ్బరిలు 100 చెప్తారు, నేరాలు 100 మోపుతారు. వాడేలా చేశాడు, వీడేలా చేశాడు. అలా నేరం మోపినాడు ఒక్కడైనా సరే ఒక్క ఆత్మనైనా తీసుకొస్తారా? తీసుకురారు. నేరాలు మోపుతూనే వెళ్ళిపోతారంట. కానీ దేవుడు నేరస్థాపన చేస్తాడు. విమర్శించిన మందు ఎవరన్నా తీసుకొచ్చారని గొప్ప పరివారాన్ని దేవుని వైపు తిప్పింది. ఆవిడికి తెలియదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిడతారని? అదేంటి నువ్వు వాళ్ళందరినీ క్రైస్తవ మతంలో ఎందుకు తీసుకెళ్తున్నావు అని తిడతారని ఆవిడికి తెలియదా? అదేంటి నువ్వు ఇజ్రాయేల్ దగ్గర, యూదుల దగ్గరికి, మనల్ని విగ్రహాలు వద్దన్న వాడి దగ్గరికి ఎందుకు తీసుకెళ్తున్నావు అని తిడతారని ఆవిడకి తెలియదా? వాళ్ళ భర్త తిడతారని తెలియదా? వాళ్ళ ఊరిలో వాళ్ళందరూ అసహించుకుంటారని తెలియదా? అయినను దేవుని కోసం ఆలోచించుకున్నది ఇంకేం ఆలోచించలే. ఇంకేమైనా ఆలోచించినట్టు ఏమన్నా రాశారేంటి? కొన్నిసార్లు మనం పని చేసేటప్పుడు వాళ్ళేమంటారు బ్రదర్, వాళ్ళు ఎలా అంటున్నారు బ్రదర్. కాదు, ఫోకస్ దేవుని మీద పెట్టేసే. అక్కడ ఏమన్నా శబదేశపురాణి వారు తరము వారు ఏమైనా అనుచుందరని భయపడాను, హృదయంలో నొచ్చుకొని ఆనందా ఉండకూడదు. ఫోకస్ దేవుడి మీద పెట్టిందంతే. నా భర్త మా మహారాజు ఏమైనా అనుకొని, మా మహామంత్రులు ఏమైనా అనుకొని, ఎవరైనా ఏమైనా అనుకొని, నేను నా గొప్ప పరివారాన్ని తీసుకుని వెళ్తాను. యెహోవా నామమును గురించి, ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని గురించి నేను నేర్చుకోవాలని. సహోదరి సహోదరులారా, దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం. వెరీ గుడ్. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులు అయితే, అది మ్యాటర్ ఇక్కడ. బుద్ధిమంతులు అయితే ఏమన్నా ఎవరు అనేకులని దేవుని వైపు త్రిప్పుతారో, రేపు ఎవరు అయితే అనేకుల్ని రేపు మీటింగ్ పిలుస్తారో వారు ఆకాశ మండలం ఉందన్న. ఎవరట? నాకు నిన్న ఒకళ్ళు మెసేజ్ పెట్టారు, నాకే, వందనాలు బ్రదర్ మీరు తప్పకుండా రావాలి అని. సరే అమ్మ చూద్దామని చెప్పాను. ఏంటి? ఆకాశ మండలం అందున్న జ్యోతులు, నక్షత్రాలు. మనం ఈరోజు స్టార్స్ అని పిలిస్తే ఎవరిని? పనికిమాలిన స్టార్ అని పిలుస్తాం. మా మెగాస్టార్, మా దేవరకొండ, మా సూపర్ స్టార్, పనికిమాలిన అందరూ మనం ఏమంటామమ్మా? స్టార్స్ అంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, నాయన నా వైపు మీరు ఎవరైతే మీరే స్టార్స్, మీరే మెగాస్టార్స్, మీరే రియల్ స్టార్స్. వాళ్ళందరూ రియల్ స్టార్స్. మీకు ఇది నవ్వుగా ఉండొచ్చు, కానీ ఆలోచించుకోండి సహోదరి సహోదరు. దేవుని వైపు తిప్పితే దేవుడు మీకు ఇచ్చే ఒక బిరుదు ఏంటమ్మది? స్టార్స్, ఆకాశ మండలం ముందున్న జ్యోతుల వలె. ఎవరు తిప్పుతారట? ఎవరు తిప్పుతారు? అబ్బా, స్టార్టింగ్లో ఏముంది? బుద్ధిమంతులైతే. అది ఇక్కడ మ్యాటర్. తిప్పకపోతే, దేవుని వైపు ప్రజలను తీసుకురాకపోతే, రేపు మీటింగ్కి తీసుకురాకపోతే ఆ రెఫరెన్స్ ఏమవుతుంది? ఏమండి, కామెడీగా తీసుకోవద్దు. కామెడీ, వాక్యమే. కామెడీ కాదు, ఇందాక చెప్పింది కూడా మీరు ఆలోచిస్తారని చెప్పాను. బుద్ధిమంతులైతే దేవుని దగ్గరికి ప్రజలను తిప్పుతారు. ఆవిడ ఎవరు ఇప్పుడు? ఆవిడ వాక్యం విన్నది ప్రకటన గ్రంథం ప్రకారం ఏంటి? ఆవిడ ధన్యురాలు. ఇప్పుడు ఆవిడ ఎవరు? దేవుని వైపు తిప్పింది. ఎవరు ఆవిడ? ఒక స్టార్, ఒక బుద్ధిమంతురాలు, ఒక మహారాణి. ఈరోజు మన ఇంటి పక్కన ఉన్న పిల్లం, పక్క వీధిలో ఉన్న పిల్లం, మన ఇంట్లో వాళ్ళనే పిల్లం దేవుని మందిరం దగ్గరికి, దేవుని దగ్గరికి గొప్ప పరివారాన్ని వెంట పెట్టుకుని వచ్చి ఆవిడ ఏం చేసిందనంటే, మొదటి రాజులు 10:9 చాలా ఎక్కువ చెప్పేస్తున్నట్టుకున్నట్టు ఈరోజు. మొదటి రాజులు 10:9. దాన్ని 10 మొదటి రాజులు 10:9 స్టార్టింగ్ నుంచి చదువు. చూడండి, నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము. ఆయన కీర్తిని చూసి ఎవరిని మహింపరిచిందండి? ఆవిడ దేవుణ్ణి మహింపరిచింది. నువ్వు దేవుణ్ణి మహింపరచకపోతే, నువ్వు వచ్చి నాటకాలు ఆడితే నీ మీద నేరస్థాపన చేస్తుంది. వచ్చానండి ప్రార్థనకి, మహింపరచలేదు.
దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, నీ కీర్తిని బట్టి, లేదా వేరే వాళ్ళకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, కీర్తిని బట్టి దేవుడు మహింపరచబడాలి. ఆవిడ దేవుణ్ణి మహింపరిచింది, ధన్యురాలైంది, ఒక స్టార్ అయింది. తమ్ముడు ఆ పాపను చూడన్న పడిపోద్ది. దేవుణ్ణి మాటలు వినడానికి వెళ్ళి ధన్యురాలైంది, దేవుని వైపు ప్రజలను తిప్పి ఒక స్టార్ అయింది. ఇంకేం చేసిందండి? ఇప్పుడు దేవుణ్ణి మహిమపరిచింది. దేవుని మహింపరిచేవారు దేవుని పిల్లలు, యాజకులు అయితే చూడండి ఆ ధర్మాన్ని ఆవిడ ఎలా నెరవేర్తించిందో. దేవునికి స్తోత్రం చేసింది. అసలు అన్ని దేవులకి, అన్ని దేవతలకి ఎవరన్నా వాళ్ళకు మనం కానీ మనం వాళ్ళకి కానీ చేయకూడతామా? కానీ ఆవిడ చూడండి దేవుణ్ణి మహింపరిచింది. ఆవిడకి ఎంత అపోజ్ చేయొచ్చు, ఆవిడని ఎవరో ఏ విధంగానైనా అనుకోవచ్చు, కానీ అవేమీ ఆలోచించలేదట. దేవుని గురించి ఏం చేసిందంట? ఆవిడ స్తోత్రం చేసింది. నీకింత జ్ఞానం ఇచ్చిన మీ దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకున్న జ్ఞానాన్ని బట్టి, మనకున్న కీర్తిని బట్టి, మనకున్నటువంటి ఆశీర్వాదాన్ని బట్టి, మనకున్న రక్షణ బట్టి, మనకున్న పరిశుద్ధతను బట్టి జనులు ఎవరిని పొగడాలట, ఎవరిని కీర్తించాలట. అందుకే ఎవరిది ఎందు మన సత్క్రియలను పెట్టమంటాడంటే దేవుడు, అన్యులు ఎదుట మన సత్క్రియలను చూస్తే వారు పరలోకమందున్న దేవుణ్ణి ఖచ్చితంగా ఎంతమంది దేవుణ్ణి మహింపరిచేలా చేశారు? చేతులు ఎత్తండి. చేశారా ఒకటైనా? దేవునికి స్తోత్రం కలుగును గాక అని మన ద్వారా ఏమన్నా వెరీ గుడ్ చేశారా? వెరీ గుడ్ సార్, గాడ్ బ్లెస్. మన వలన దేవుని మహింపరచబడాలి. మనకిచ్చిన జ్ఞానము ఆయన మన ద్వారా మహింపరచబడాలి. సొలొమోన్ దగ్గరికి వచ్చింది. అక్కడ రాసినటువంటి అన్ని ప్రతి సందర్భం సొలొమోన్ దగ్గరికి అయితే వచ్చింది, కానీ ఆవిడ చేస్తున్న క్రియలన్నీ ఎవరికి? దేవునికి. ఇంకా చివరికి ఒక మాట చెప్పుకొని తొందరగా ముగించుకుందాం. అదే 10 వచనం చదువుదాం. మరియు ఆమె రాజునకు, రాజు ఏమైనా అడుక్కునేవాడా? ఈరోజు మీరు ఎవరికైనా ఏదన్నా వాళ్ళ అంతస్తు తగినట్టుగా ఏమన్నా చిన్న గిఫ్ట్ ఇవ్వండి, నేనేమన్నా అడుక్కునేలా కనబడుతున్నాను నీకు? ఓ రైస్ ప్యాక్ ఏదైతే ఇవ్వండి ప్రేమతో. మేము మరీ దారుణంగా రైస్ కూడా కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నావు అనుకుంటున్నావు నువ్వు. బ్రదర్ ఈ డబ్బులు మీ దగ్గర ఉంచండి, నా దగ్గర ఈ డబ్బులు కూడా లేవనుకుంటున్నావు నువ్వు. ఎవరు తింటే షేబాదేశపు రాణి ఎవరికి బంగారం తీసుకొస్తుందట? ప్రపంచంలో ఉన్నటువంటి బంగారం చాలా ఉంది ఆయన దగ్గర, సొలొమోన్ దగ్గర. షేబాదేశపు రాణి రాజునకు 240 మణుగుల బంగారమును, విస్తారమైన గంధవర్గములను, రత్నములను ఇచ్చిన. చూడండి సొలొమోనికి ఏం తీసుకుని వచ్చిందట? 240 మణుగుల బంగారాన్ని తీసుకొని వచ్చేసింది. ఫ్రంట్ సీట్ ఖాళీ ఉంది సార్. 240 మణుగుల బంగారం. ఒక మణుగు అంటే 34.2 కిలోగ్రామ్స్, 34 కేజీలండి. 34 కేజీలు పావు. ఇప్పుడు 200 మణుగులు అంటే 4010 కేజీలు. అంటే దాదాపుగా 100 లారీలు పైగా, 150 లారీలు అనుకోండి. 150 లారీల బంగారం ఎవరికి? సొలొమోన్కి. ఎందుకు? మేకప్ వేసుకోవడానికి, చెవిరింగులు పెట్టుకోవడానికి, బ్రేస్లెట్లు పెట్టుకోవడానికి, చైన్లు పెట్టుకోవడానికి కాదు. నీకు ఇంత జ్ఞానం ఇచ్చాడే, తెలుసుకుందాక ఇద్దాం అనుకుందా? తెలుసుకోకుండానే ఇద్దాం అనుకుని వచ్చిందా? 120 రోజులు ప్రయాణం చేసి. వాళ్ళ దేవుడు ఖచ్చితంగా గొప్పవాడు, అంత జ్ఞానం ఇచ్చాడు. అదిగో సొలొమోను మందిరం కడుతున్నాడట. మనం ఆ దేవునికి, ఆ గొప్పవాడైనటువంటి దేవునికి ముందుగానే జ్ఞానం గురించి తెలుసుకోకుండానే, ఆయన గురించి సరిగ్గా తెలుసుకోకుండానే అర్థం చేసుకుని తెచ్చేసిందట. 4,000 కేజీలు. 1 కేజీ బంగారం 60 లక్షలు, 70 లక్షలు. మన భార్యం చేసే బంగారం అంటాం. ఈ బంగారం కాదు. దేవుని మందిరాన్ని కట్టడానికి ఎన్ని కేజీలండి? 4,000 కేజీలు. అంటే ఎన్ని 100 కోట్ల, అప్పట్లోనే అన్ని 100 కోట్లు అంటే ఇప్పుడు లక్షల కోట్ల విలువైనటువంటి ఆవిడకున్నటువంటి స్థానంలో ఆవిడిచ్చింది. ఫస్ట్ నుంచి చూద్దామండి. ఒక పాట ఉంటుంది ఇంగ్లీష్లో, ఐ సరెండర్ ఆల్ టు జీసస్ అని ఒక పాట ఉంటుంది. అందులో ఫారినర్స్ యాక్ట్ చేస్తూ చూపిస్తారు. జేబులో ₹1 కోసం ఎక్కడో ఉందట. నాకున్నదంతయు నీకు ఇచ్చేస్తానని ₹1 టంగుమని సౌండ్ వచ్చిందట. ఉన్నదంతా ఏంటి? ఎంత? ₹1. చూడండి ఎక్కడ భూమి ఆంతముల నుంచి, వరల్డ్ మ్యాప్లో చివరి నుంచి, భూమి చివరి నుంచి, భూమి ఆంతముల నుంచి ఎక్కడికి వచ్చింది? సొలొమోను చూడడానికి వచ్చింది.
సొలొమోను యొక్క జ్ఞానం ఎవరిచ్చారో తెలుసుకోవడానికి వచ్చింది, యెహోవా నామమును గురించి తెలుసుకోవడానికి వచ్చింది. ఎంత ప్రయాణం చేసిందో చూడండి. దేవుని యొక్క మాటలందు ఆవిడ ఆసక్తి చూపించింది, విన్నది, ధన్యురాలైంది, స్టార్గా నిలిచింది. ఆవిడ రావడమే కాకుండా అనేకులను తీసుకొచ్చింది. ఈరోజు మీరు రావడమే కాకుండా మీరు కుటుంబీకుల్ని, పరివారాన్ని తీసుకోకపోతే మీ మీద ఏం చేస్తుందంట? ఆవిడ ఏం చేస్తుంది? శాబాది యేసుప్రాణి, యేసుప్రభు చెప్తున్నాను, నేరస్థాపన చేస్తుంది. కయ్యని అడిగితే ఏమన్నాడు? నాకు తెలియదు, నేనైనా వాచ్మెన్నా, నేను ఎరగను, నాకు తెలియదు అన్నాడు. ఈరోజు నీతో పాటు నీ ఇంటి వాళ్ళని, నీ కుటుంబీకులు, నీ బంధువులు, నీ స్నేహితులు ఏరమ్మా? నీ బంధువులు లేరు, నీ స్నేహితులు లేరు, అన్నీ లేరు, వాక్యం వినడానికి వచ్చినా లేరు అని దేవుడు అడిగాడు అనుకో, నేను ఎరగను, నేనైనా వాచ్మెన్నా అంటామా? అలాగైతే తోలు తీసేస్తారు. జాగ్రత్తగా ఆలోచించండి. మనల్ని అడుగుతాడు, నేరస్థాపన చేస్తాడు. ఇప్పుడు చదువుదాం లోకసువార్త 11వ అధ్యాయం 32, 33 వచనాలు చదువుదాం, ముగించుకుందాం. దానిపైన చదువు 31 చదువు. 31 చదువు. దక్షిణ దేశపు రాణి విమర్శ కాలమున ఇదిగో ఏమండి, సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడున్నాడు? ఆఫ్టర్ ఆల్ ఒక నరమాత్రుడు, కొంచెం జ్ఞానం కలిగింది, దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం ఉంది. ఆఫ్టర్ ఆల్ ఒక నరమాత్రుడు చూడడానికే దక్షిణ దేశం నుంచి వచ్చింది. ఆయన చెప్తున్నాడు, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు నేను. నన్ను చూడడానికి ఎవడు వస్తున్నాడు? వస్తున్నామండి. ఏ టైంకి వస్తున్నారు? నన్ను చూడడానికి ఎప్పుడు వస్తున్నారు? ఎవరు వస్తున్నారు? ఎవరిని తీసుకొస్తున్నారు? ప్రభువు నేరస్థాపన చేస్తాడు రెండో రాకడలో. నేరస్థాపన ఏమని చెప్తాడు? నువ్వు నా కోసం వచ్చావా? ప్రభువా నీ కోసం ప్రవచనములు చేయలేదా? ఏమన్నారట వాళ్ళందరూ? దయ్యములు వెళ్ళగొట్టలేదా? ఎయిడ్స్ రోగస్తులను ఇలా స్వస్థపరచలేదా? అరటిపండు ఇచ్చి పిల్లలు పుట్టించలేదా? రికార్డింగ్ డ్యాన్సులు వేయలేదా క్రిస్మస్కి అని అంటే ఏమంటున్నాడు? అక్రమము చేయువారులారా, అక్రమం అంటే లిటరల్ మీనింగ్ వ్యభిచారము చేయువారులారా, నా యొద్ద నుండి తొలగిపోండి. విమర్శ దినమున ఆ తరము వారిని ఎవరు నేరస్థాపన చేస్తారట? శాబాది యేసుప్రాణి చేస్తే విమర్శ దినమున ప్రభువు మన మీద చేస్తాడు. ఆవిడ ఏం చేసింది? ఎంతో దూరం నుంచి వచ్చింది. నపుంసకుడు ఎంతో దూరం నుంచి వచ్చాడు. వాళ్ళందరూ అన్యులు. మనం క్రైస్తవులండి దేవుని మందిరానికి వెళ్ళామా లేదా? ప్రభువు నేరస్థాపన చేస్తాడు. మనతో పాటు మన పరివారాన్ని, మన కుటుంబాన్ని, మన బంధువుల్ని, మన స్నేహితుల్ని, మన మిత్రుల్ని వెంట పెట్టుకుని వస్తున్నామా లేదా? ప్రభువు నేరస్థాపన చేస్తాడు. ఇంకేం చేసింది? మనతో పాటు దేవునికి, ఆవిడకు ఉన్నంతలో దేవునికి ఇచ్చింది. ఇవ్వలేదనుకోండి, ప్రభువు నేరస్థాపన చేస్తాడు. దేవునికి ఇవ్వనప్పుడు అడుగుతాడు, నీకు సర్వం ఇచ్చింది నేనే కదా, అందులో దేవుని పనికి ఏమని ఇచ్చావా? నేరస్థాపన చేస్తాడు. ఆ నేరస్థాపన మన మీద ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? భూమి అంతముల నుంచి అక్కర్లేదు కానీ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు ప్రభువుని చూడడానికి. దక్షిణ దేశం నుంచి వచ్చింది దేవుని యొక్క మాటలు నేర్చుకోవడానికి, వినడానికి. ఈ రోజు నుంచి మన దేశాల నుంచి రావక్కర్లేదు, ఇంటి పక్కనే కదా ఉంది. దేవుని మందిరానికి వస్తున్నామా సహోదరి సహోదరులు? ఆలోచించుకోండి. భూమి అంతముల నుంచి వచ్చింది, పరివారాన్ని తీసుకొచ్చింది, దేవుని మహింపరిచింది, దేవుని యొక్క మాటలు విని ధన్యురాలైంది, దేవుని ప్రజలను తిప్పి ఒక స్టార్లా వెలిగింది. ఇంకేంటి? బుద్ధిమంతుని పోలి ఉంది. ఆవిడ తనకున్న దాంట్లో ఇచ్చింది. ఏమంటే విమర్శ దినమున ప్రభు ఏం చెప్పాడు? నాతో పాటు ఎంతమంది తీర్పు తీరుస్తారట? ప్రకటన గ్రంథంలో పోలికి చొప్పున ఎంతమంది అన్నాడు? 24 పెద్దలతో పాటుగా నేరస్థాపన చేయడానికి ఆవిడ కూడా ఉంటుంది. ఒకవేళ ఇదే ఊరిలో, ఒకవేళ మనకంటే మనం మందిరానికి వెళ్ళి వేషధారులో ఉన్నా సరే, ఇదే ఊరిలో మంచి వాళ్ళు ఉంటే వాళ్ళు నేరస్థాపన చేస్తారు. ఓ యేసుప్రభువా, మేము నిన్ను పూజించలేదు కానీ ఆ రోజు మరి సురేష్ ప్రార్థన మానేసి అటు ఇటు తిరుగుతున్నాడు. మరి నేరస్థాపన చేయడానికి ఎవరికి అవకాశం ఇవ్వద్దు సహోదరి సహోదరులు. ఆరాధన మానొద్దు, దేవుని పక్కన పెట్టద్దు. దేవుని మందిరం దగ్గరికి ఎవరిని తీసుకురావాలట? అనేకులు దేవుని వైపు తిప్పాలి. నేను రేపు కొంతమందినైనా తీసుకొస్తాను. మీకు ఇంకా ఆప్షన్ వాళ్ళు చేతులు ఎత్తాను, మీకు ఆప్షన్ ఇచ్చాను. చక్క 5గురిని అంటే మీరు భయపడతారు. కొంతమంది కొట్టుకుపోయింది, ఒకరినైనా కొంతమందిలోకి వస్తుంది. రేపు ఖచ్చితంగా తీసుకొస్తారు. ఎవరైనా చేతులు ఎత్తాను. శాబాది రాణి నేరస్థాపన చేస్తుంది, ప్రభువు నేరస్థాపన చేస్తాడు. తీసుకొస్తే మీరు తీసుకురారా? ఎంతమంది తీసుకొస్తారు? నేను రేపు వాక్యం వినడానికి. అంతే. అంటే వాక్యం విన్నారు కానీ, గ్రహించారు కానీ దాని ప్రకారం జీవిద్దామనే ఆలోచనే లేదు. సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని సరదాగా తీసుకోవద్దు.
దేవుడి యొక్క మాటలని మనందరి హృదయాల్లో నూరంతలుగా ఫలింపజేయను గాక. అందులో ఏముందో తెలిసే ఫలింపజేయను గాక అంటే ఆశీర్వాదంతో పాటు ఆ పని చేయకపోతే ఆమెననేసారు. సోదరి సోదరులు ఆలోచించుకోండి. మరి ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి స్థానిక సంఘ సువార్థికులకి వందనాలు చెల్లిస్తూ సంఘాన్ని అందరికీ వందనాలని సమయాన్ని సేవకులుగా అప్పిస్తున్నాను. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.